ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన సత్యారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వైజాగ్లో చాలా మూవీస్ అవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడలో వచ్చి ఇక్కడ తీసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వైజాగ్లో ఒక ఉద్యమాన్ని సృష్టించిన ఒక సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఇందులో ప్రముఖంగా గద్దర్ గారు నటించడం అనేది చాలా మనకి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే ఆయనది ది లాస్ట్ సినిమా. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమాలు అందరూ తీస్తారు, కానీ సినిమా అంటే అసలు ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఏంటంటే ఒక మెసేజ్ ఉండేదాన్నే సినిమా అనాలి. ఎందుకంటే దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలి, అది సినిమా అంటే. కానీ ఇప్పుడు సినిమాలు అలా లేవని మీకు తెలుసు, నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా ప్రైవేటీకరణం కాకుండా తీశారు పి సత్యారెడ్డి గారు. చాలా బాగుంది. కొన్ని డేస్లో 50 days జరగబోతుంది. అప్పుడు అందరూ చూసి వీక్షించి సినిమాని ఇంకా అందరికీ తెలియచేసేలాగా ఉద్యమాన్ని అందరూ పాల్గొనేలా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నేను పోలీస్గా యాక్ట్ చేశాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సత్యారెడ్డి గారికి నేను చాలా ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఒక మెసేజ్ ఇచ్చేదే సినిమా అంటే. కానీ ఇప్పుడు సినిమాలు గ్లామర్ అని ఎక్సెట్రా ఏవో ఉంటాయి. అవి కూడా అన్నీ కూడా ఏంటంటే కల్పించుకునేవి తప్ప ఒక సిచ్యువేషన్ నుంచి ఒక ఉద్యమంలో స్టార్ట్ అయిన సినిమాలు ఎవరు తీయట్లేదు. అంత ధైర్యం ఎవరు చేయట్లేదు. అలాంటి మనుషులు కూడా ఇప్పుడు లేరు. కానీ అలాంటి మనుషులు ఇంకా ఎక్కడో ఉన్నారు అనడానికి నిదర్శనమే పి సత్యారెడ్డి గారు. అది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఓన్లీ గ్లామర్ షో మాత్రమే. రక్తంలో ఒక పవర్ ఇచ్చే, ఒక బూస్టప్ ఇచ్చే సినిమా ఉక్కు సత్యాగ్రహం. అంటే గూస్ బంప్స్ రావాలి సినిమా చూస్తే, ఒక మెసేజ్ ఉండాలి. అది సినిమాలో మన అందరికీ దొరుకుతుంది. కాబట్టి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లెస్ చేయండి. పాస్ట్లో హిస్టరీలో చూసుకుంటే చాలామంది ఉద్యమకారులు ఎంతో వాళ్ళని అనగతొక్కి వాళ్ళని ఎన్నో బాధలు పెట్టి చాలా హింసించేవారు. అది అందరికీ మన హిస్టరీలో మనం చదువుకున్నాం. కానీ ఈ రోజుల్లో మీరు అలాంటి చూడగలుగుతున్నారా? లేదు. అంత ఫ్యాషన్, గ్లామర్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇలాంటి సినిమాలు ఎవరు తీయట్లేదు. అసలు నేను చూస్తానని ఇలాంటి ఫీలింగ్ నాకు వస్తుందని ఉద్యమాలు అలా నేను ఎప్పుడూ అనుకోలేదు. పి సత్యారెడ్డి గారు ఈ సినిమా ద్వారా నాకు ఆ కొత్తదనాన్ని చూపించారనమాట, ఉక్కు సత్యాగ్రహం అనే మూవీలో. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో వర్క్ చేసినందుకు.